హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖా మీ తెలుగమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? సో మేము కూడా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో లాస్ట్ వీడియోలో గోల్డ్ షాపింగ్కు శారీ షాపింగ్ వెళ్ళింది అదంతా చూపించాను కదా. సో ఇప్పుడు వచ్చేసి షాపింగ్లో మేము ఏమేమి పర్చేస్ చేసామనేది ఇప్పుడైతే చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి శారీస్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ ఈ శారీ చూస్తున్నారా, ఇది వచ్చేసి సిఎంఆర్లో షాప్ చేసామన్నమాట. సో చాలా సేపటి తిరిగి తిరిగి అంత లాస్ట్కి ఈ శారీస్ అయితే తీసుకున్నాము. ఇదొచ్చేసి శారీ ఇలా ఉందనమాట. సో ఫస్టు గ్రీన్‌గా ఉంది కదా, అదొచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. సో ఓవరాల్‌గా శారీ చానా లైట్ వెయిటు, అలాగే ఇట్లా జరీ బార్డర్ అయితే వచ్చింది కదా. సో చాలా బాగా నచ్చి ఇంకా తీసుకున్నాం అనమాట. సో ఫ్రైడేస్‌కి, ఫెస్టివల్స్‌కి అట్లా బాగుంటుంది కదా లైట్ వెయిట్‌లో అనేసి. ఇదొచ్చేసి మమ్మీకండి. సో నేనైతే ఏం తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇదొక అనదర్ శారీ సేమ్ ప్యాటర్న్‌లోని ఇంకొక శారీ అయితే తీసుకున్నాం. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. పింక్‌కు గ్రీన్ ఇచ్చారు. సో చూసారా, ఇలా ఉందన్నమాట శారీ అయితే. ఓపెన్ చేసి మొత్తం అయితే ఏం చూపిలేదులేండి, ఎందుకంటే మొత్తం అట్లానే ఉంది కాబట్టి మనం ఇంకా ఓపెన్ చేసే అవసరం అయితే రాలేదు. సో ఓవరాల్గా ఇలానే ఉందన్నమాట శారీ అంతా కూడా. ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్గానే వచ్చింది. ఒక్కొక్క శారీ ఆఫర్లో 500 అలా పడిందనమాట. ఇది వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్లో ఒక శారీ అయితే బుక్ చేశానమాట. సో మీకు షార్ట్ వీడియోలో కూడా పెట్టాను కదా, ఈ శారీ అండి. సో ఫస్ట్ టైం అనమాట ఇన్స్టాగ్రామ్లో నేను ఆర్డర్ పెట్టడం అనేది. ఇది వచ్చేసి బ్లూ కలరు, ఇట్లా బార్డర్ వచ్చేసి లేస్ ఇచ్చేశారు, లేస్ బార్డర్ అనమాట. మొత్తం ఇట్లా బయట ఇదంతా కూడా లైట్గా స్టోన్స్ అయితే ఇచ్చారు, లైట్ వెయిట్ స్టోన్స్ అయితే ఇచ్చేశారు. ఇంకా హాఫ్ శారీ బాడీ పార్ట్ వచ్చేసి హాఫ్ శారీకి ఇట్లా స్టోన్స్ వచ్చి హాఫ్ ప్లెయిన్ ఇచ్చారనమాట. సో చాలా చాలా లైట్ వెయిట్ అండ్ అలాగే క్వాలిటీ కూడా చాలా చాలా బాగుందన్నమాట. సో వాళ్ళకి వచ్చేసి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. సో నేను వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాను. సో అలాగే ఇన్స్టాగ్రామ్ కొత్తగా అయితే వాళ్ళు స్టార్ట్ చేశారు. సో ఎలాగో కొంచెం యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటాం కాబట్టి బుక్ చేశాను. క్వాలిటీ అదంతా కూడా చాలా బాగా ఉంది. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ చూసారా, థ్రెడ్ వర్క్స్ అంతా కూడా చాలా బాగా నీట్గా ఇచ్చేసారనమాట, ఫినిషింగ్ అంతా కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మన మెయిన్ వచ్చేసి గోల్డ్ అనమాట. సో ఆ రోజు గోల్డ్ షాపింగ్ చేశాం కదండి, మీరు చూస్తున్నారు కదా వీడియో అంతా కూడా. ఇప్పుడు వచ్చేసి ఈ బుట్ట కమ్మలు అయితే తీసుకున్నామండి. ఇదొక పేరు అయితే తీసుకున్నాము. చాలా టైం అయితే షాపింగ్ చేయాల్సి వచ్చింది. చూసారా, ఇలా హ్యాంగింగ్ బుట్టాలన్నమాట. అంటే 3 బుట్టాస్ ఉండి హ్యాంగ్స్ లాగా వస్తాయి కదా, అవన్నమాట ఇది. సో ఇవైతే చాలా బాగా నచ్చాయి అన్నమాట బుట్ట కమ్మలు. సో మాలో ఎవరికీ లేవన్నమాట, అందుకనేసి అదొకటైతే తీసుకున్నాము. ఇది వచ్చేసి నెక్స్ట్ చైన్ అండి. సో చూసారా, ఈ చైన్ అనమాట. చైన్ కూడా చాలా చాలా బాగుంది అండ్ పెట్టుకుంటే కూడా చాలా అందంగా అనిపించింది. సో అందుకే ఈ చైన్ అయితే తీసుకున్నాము. సో మీరు ఎలాగో ఎన్ని గ్రామ్స్ ఏమని అడుగుతారు కదా. చైన్ వచ్చేసి 11.5 అయితే ఉంది. అలాగే కమ్మలు వచ్చేసి 4.100 మిల్లీ ఎంతో ఉందన్నమాట. ఎగ్జాక్ట్గా 4 పైన కొంచెం అయితే ఉంది. ఫైనల్గా ఇవైతే తీసుకున్నాము. ఇంకొక పేరు వచ్చేసి రూబీ, అలాగే ముత్యాలు హ్యాంగింగ్ అయితే ఉంటాయి. అదైతే చూపిలేదు, తను వేసుకునేస్తుంది అనమాట, అందుకని చూపిలేదు. నెక్స్ట్ ఎప్పుడైనా నేను పిక్ అయితే షేర్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ అక్క వచ్చేసి ఓవర్లాక్ మిషన్ అయితే తీసుకునిందంట కొత్తగా. సో చూసారా ఎంత బాగా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కదా. మనము బ్లౌజెస్కి కానీ డ్రెస్సెస్కి కానీ ఓవర్లాక్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది కదా, అందుకనేసి ఇలా మిషన్ అయితే తీసుకునింది. మిషన్ ప్రైస్ వచ్చేసి 5.5 అయితే పడిందంట. ఎవరికైనా కావాలంటే యూజ్ అవుతుందని చెప్తున్నానండి ప్రైస్ వచ్చేసి, మిషన్ ప్రైజు. సో ఇంకా అక్క వాళ్ళ దగ్గర నుంచి మేమైతే రిటర్న్ అయిపోయామండి. చూసారా, లైట్గా వర్షం అయితే పడుతూ ఉంది. ఆ కొండలు అదంతా కూడా మంచుతో ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందన్నమాట ఆ రోజు వెదర్ అయితే. సో ఇక్కడైతే బస్ స్టాండ్ చిత్తూరుకి వచ్చేసాము. చిత్తూరు బస్ స్టాండ్ నుంచి వస్తూ ఉంటే ఇంకా దారిలో బేల్పూరి అడిగింది చేతన. సో ఇక్కడైతే బేల్పూరి, పానీపూరి ఎవరికి ఏం కావాలో తినేసి ఇంటికైతే వచ్చేసామండి. సో ఇక్కడ చూసారా, చరణ్ వచ్చేసి పానీపూరి ఏదో అంటారు కదా, గప్చుప్పు ఏదో, అది తింటున్నారనమాట వాడు.
నేను చేతిన బేల్పూరి అయితే తీసుకున్నాము. బేల్పూరి అన్నాం కానీ మేము ఒక్కో చోట ఒక్కోలాగా చేస్తున్నారు. సో, ఏమో నాకు అంతగా అనిపియలే. కొంచెం కారంగా అనిపించింది. అదర్‌వైజ్ ఓకే. నెక్స్ట్ ఈ ఫ్రూట్స్ చూసారా? ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయన్నమాట. లయన్ డేట్స్ మాగిన తర్వాత ఎట్లా ఉంటాయో ఇవి పచ్చిగాను తేరు పండ్లు ఏదో అంటారు కదండీ! దోరగా ఉండే ఏదో అంటారు కదా! కాకపోతే చాలా స్వీట్ ఉన్నాయన్నమాట. సో, చాలా చాలా 500 పెట్టి కొన్నా నేనైతే తిరుపతిలో. వాళ్ళైతే చెప్పేటప్పుడు 250 అలా చెప్పారు. మనము బార్గెనింగ్ చేస్తే కొంచెం తగ్గించారనమాట. 2.5 కేజీ అయితే 500 అయితే పడింది. సో, మీరెవరైనా వీటిని టేస్ట్ చేసుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే పెట్టండి. సో, తినకపోతే ఖచ్చితంగా తీసుకొని తినండి. చాలా బాగున్నాయి అండ్ హెల్తీ కూడా కదా! సో, అందుకే 2.5 కేజీ అయితే తీసుకొచ్చేసాననమాట నేనైతే. సో, మా చేతన నేను ఎక్కువగా తింటామండి. సీజనల్ ఫ్రూట్స్ ఏది వదలనమాట. సో, ఎంత కాస్ట్ అయినా తినేస్తాం తీసుకొని. సో, ఇక్కడైతే నేను చూపిస్తున్నాను చూడండి. చాలా తీయగా ఉందనమాట. జాంకాయ, బీరకాయ ఎట్లా ఉంటుందో వాటికంటే కూడా టేస్ట్ చాలా బాగుంది. సో, ఒకసారి ట్రై చేయండి. కనిపిస్తే మాత్రం తీసుకోకుండా వదలొద్దండి. సో, నెక్స్ట్ ఇంకా ఇంటికొచ్చేసాం కదా! ఇంకా మళ్ళీ షాప్‌కి వెళ్ళే అంత ఓపిక లేక ఆన్‌లైన్‌లో బుక్ చేసామనమాట జియో మార్ట్ నుంచి. ఇక్కడ కొన్ని బింగో చిప్స్, లోటో చాకోపి ఇవైతే బుక్ చేసాము. తర్వాత ఆయిల్, అలాగే చపాతీ పిండి ఇవన్నీ కూడా బుక్ చేసామండి. అయితే మేము సెలెక్ట్ చేసుకున్న శారీస్ కానీ, అలాగే గోల్డ్ ఐటెమ్స్ కానీ, సో మోడల్స్ అన్నీ కూడా మీకు నచ్చాయా? నచ్చితే మాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే పెట్టండి. ఎలా అనిపించింది ఏంటనేసి. సో, ఇదొచ్చేసి 11 మంత్ స్కీమ్ అనమాట. సో, 11 మంత్ 10,000 అయితే పే చేసింది అక్కొచ్చేసి. సో, ఇదొచ్చేసి అక్క గోల్డ్ అనమాట. సో, నేను సెలెక్ట్ చేయడానికి మాత్రం వెళ్ళాను. సో, ఇదండి ఇవాల్టి వీడియో. సో, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాతో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు హ్యావ్ ఏ గ్రేట్ డే. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.